పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు బాలిక మృతి ఘటనపై న్యాయం కోరుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళన దిగారు. నిందితులకి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు నినాదాలు చేశారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మృతురాలి బాబాయ్ ఆత్మహత్య ప్రయత్నించడంతో అడ్డుకుని ఆయన ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు ధర్నాకు దిగున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మళ్ళీ అందిస్తారు. మల్లికార్జున, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏం డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి బంధువులు? ప్రేమ వేధింపుల కారణంగా మృతి చెందినటువంటి బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. బాధితుల్ని బాలిక మరణించిన తర్వాత ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా విచారణ సరిగా కొనసాగించట్లేదు. దాంతో సంబంధం ఉండేటటువంటి యువకుల తల్లిదండ్రులు కానీ ఇతర వాళ్ళని ఎవరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడం, వాళ్ళని ప్రశ్నించకపోవడం, దానిపైన ఇక్కడ బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఇలా వేధిస్తున్నారని చెప్పి పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కూతురు మరణించింది. ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు పెద్దల్లో సెటిల్మెంట్ చేసుకోమని ఇంటికి పంపించడం వల్లే ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసుల తీరులో మార్పు రావట్లేదు. తమకు ఇప్పటికైనా సరైన న్యాయం చేయాలి, తమకు ఆర్థికంగా కానీ లేకపోతే కనీసం తమ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలనేటటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం, దీన్ని పురాపరాలు తెలుస్తాయి, మేము ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే యువకులు మరణించారనే దానిపైన పోలీసులు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎస్పీ స్థాయిలో ఎస్పీ ఒక రకంగాను, అలాగే సిఐ ఒక రకంగాను, డిఎస్పీ ఒక రకంగాను చెప్పడంతో ఆందోళన అనేది ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బాలిక మృతి చెందిన తర్వాత ఆమె పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. తమకు న్యాయం చేస్తే గానీ ఆ బాలికని ఇక్కడి నుంచి తరలించాం, మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించామని చెప్పి ఆసుపత్రి ముందు బైఠాయించి కూర్చున్నారు. పరితోష్. థ్యాంక్ యూ మళ్ళీ.